యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున డాక్యుమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా అందరినీ ఒక మనస్ఫూర్తిగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. పబ్లిసిటీ ఎక్కువ, పర్ఫార్మెన్స్ జీరో. ముఖ్యంగా టీచర్లకు సంబంధించింది 5 DAలు పెండింగ్ ఉన్నాయి. PRC ఊస లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అయితే అసలు దేవుడే దిక్కు, అతి లేదు గతి లేదు. సూర్యాపేట కేవలం జిల్లాలోనే 7.5 కోట్లు బాకీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక జిల్లా. మెడికల్ బిల్స్ గాలికి వదిలేశారు. GPF అంటే సొంత నిధులు, ఏదైతే టీచర్లు దాచుకున్నటువంటి నిధులు GPF నుంచి లోన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా భాషా పండిట్స్, PT టీచర్స్ పదోన్నతి కల్పిస్తామన్నారు, అది మటాష్. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో, చాలామంది కాలేజీల్లో టీచర్లకు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక సతమతం అవుతున్నారు. చాలా స్కూల్స్ కూడా మూతపడుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి టీచర్లను కానీ, సామాన్య ప్రజలను కానీ ఆదుకునే దిక్కు కేవలం బీజేపీ. రేపు ప్రశ్నించే దిక్కు కేవలం బీజేపీ. అందుకని బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి మీ యొక్క సమస్యలను భయము, ఎలాంటి ఆలోచన లేకుండా చట్టసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే వ్యక్తులు బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.